హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చక్కెరపార అండి. వాటినే చక్కెరపాలి అని కూడా అంటారు. ఇవి చేసుకోవడం అయితే చాలా ఈజీ అనమాట. ఇవి ఈవినింగ్ టైం స్నాక్గా చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకే కానివ్వండి, పెద్దవాళ్ళకే కానివ్వండి, చాలా బాగా నచ్చుతాయి అనమాట. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇవి ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం నేను 2 కప్స్ మైదా తీసుకున్నానండి. మీకు కొలత కోసం చెప్తున్నాను. 2 కప్స్ మైదాకి 1/2 కప్ మీరు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. 3/4 కప్పు వరకు షుగర్ వేసుకోవచ్చు. అది పొడిలాగా చేసి వేసుకోండి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేస్తున్నాను. ఇది వేసుకున్న తర్వాత దీనిలో నెయ్యి మాత్రమే వేయాలండి. నెయ్యి లేకపోతే డాల్డా, లేకపోతే బటర్, అంతేగాని ఆయిల్ అయితే యూస్ చేయకూడదు. నేనైతే నెయ్యి వేసానండి. ఏదైనా సరే వేసే ముందు కొద్దిగా హీట్ చేసుకొని, అంటే కొంచెం వేడెక్కిన తర్వాత పిండిలో వేసుకొని కలుపుకోవాలండి. ఎలా ఉండాలి, బ్యాటర్ ఎలా ఉండాలి అంటే, మనం బాగా వేసిన ఆయిల్ అంతా పిండికి కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ అంతా పిండికి కలిసిన తర్వాత మనం పిండిని చేతితో గట్టిగా చుడితే గట్టిగా ఉండాలండి. మనం బొటనవేలుతో ఒక్కసారి అలా చేపితే పగిలిపోయేంత గట్టిగా ఉండాలన్నమాట. చూసారు కదండి, ఈ వీడియోలో చూపించినట్లుగా అలా పిండి అనేది అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. మనం దీన్ని గట్టిగా కలపాల్సిన అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపితే పిండి టెక్స్చర్ ఎలా ఉంటుందంటే, మనం గులాబ్ జామ్ పిండి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. ఆయిల్ వేసిన తర్వాత చాలా సాఫ్ట్గా కలిసిపోతుంది. దీన్ని కలపడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చూసారు కదండి, కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి. ఒకేసారి మాత్రం వాటర్ వేయకూడదు. ఇలా కలిపిన తర్వాత ఒక్క 10 నిమిషాలు పక్కన ఉంచుకుంటే పిండి అనేది చాలా మెత్తగా వస్తుంది. చూసారు కదండి, ఒక 10 మినిట్స్ తర్వాత పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇలా ఉన్న పిండిని నేను హాఫ్గా చేశానండి. ఎందుకంటే ఒకేసారి చేస్తే చపాతీ పీట మీద సరిపోదని చెప్పేసి నేను 2 పార్ట్స్గా చేశాను, డివైడ్ చేశాను. వీటిని చపాతీలాగా చేసుకోవాలండి. చాలా మందంగా చేసుకోవాలి. నేను ఈ పీట సైజుని బట్టి నేను అందువల్ల 2గా డివైడ్ చేశాను. వీటిని ఈ చపాతీని మందంగా చేసుకోవాలండి. ఒక 2-3 సార్లు ఫోల్డ్ చేసుకొని, ఒక 2-3 టైమ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత చపాతీలాగా రోల్ చేసుకొని మనం వీటిని అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో కట్ చేసుకోండి, లేకపోతే నైఫ్ తోటి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇవైతే మందంగా రావాలండి. చాలా అంటే మరి చపాతీని పల్చగా కాకుండా మందంగా ప్రిపేర్ చేసుకోవాలి, వీడియోలో చూపించినట్లుగా. చూసారు కదండి, ఈ మందంగా ఉంటే సరిపోతుంది. చక్కెరపార ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మాత్రం మందంగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. మనం ఇందులో నెయ్యి వేసాం కాబట్టి ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయండి. మీరు కావాలనుకుంటే
అచ్చం మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. 1 కప్ గోధుమ పిండి 1 కప్పు మైదా పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు. వీటిని ఒకేసారి కళాయిలో వేసేయకుండా పప్పల గంట ఉంటుంది కదండి, ఆ పప్పల గంటలో విడిగా చేసి ఒకేసారి కళాయిలో వేస్తే దానికి సపరేట్ అయిపోతాయి కదండి. అప్పుడు చాలా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఒకేసారి మనం చేతితో వేయడం కంటే ఇలా వేస్తే చాలా బెటర్ అనమాట. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. మంచి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఆయిల్లోంచి తీయగానే మెత్తగా ఉంటాయి. జస్ట్ కొంచెం ఆరగానే క్రిస్పీనెస్ అనేది అర్థమవుతుంది. చూసారు కదండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. వీటిని తీసుకొని ఆరిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు చక్కగా ఉంటాయండి. చూసారు కదండి ఇవాళ రెసిపీ చక్కెరపాలి ఈజీగా సింపుల్గా ఎలా టేస్టీగా ప్రిపేర్ చేయాలో. ఇవాళ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.